సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని చెప్పి మనకు 3 రకాలైనటువంటి ఏముంటాయి ఇవి? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ అన్ యాక్షన్, వర్బ్ అంటే రిసీవర్ ఆన్ వర్డ్. ఎనీ యాక్షన్ వర్డ్ ఈజ్ కాల్డ్ వర్బ్. ఎనీ యాక్షన్ ఈజ్ కాల్డ్ వర్బ్. ఆబ్జెక్ట్ రిసీవర్ ఆఫ్ యాక్షన్, డోంట్ టాక్ అబౌట్. ఐ వి యూ దే హీ షీ ఇట్ అని చెప్పి మనకు ఎన్ని ఉంటాయి? మొత్తం 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఈ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్లో ఐ వి యూ దే వచ్చినప్పుడు డూని, హీ షీ ఇట్ వచ్చినప్పుడు డజ్ని ఉపయోగించాలి. ఎన్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫామ్ని ఉపయోగించి మనం ఈజీగా మన సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఐ డూ టీచ్, నేను బోధిస్తాను. ఐ డూ టీచ్, నేను బోధిస్తాను. ఏం బోధిస్తాను? నేను ఇంగ్లీష్ బోధిస్తాను. ఏం బోధిస్తాను? ఇంగ్లీష్ బోధిస్తాను. డూ యూ టీచ్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ బోధిస్తారా? ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ బోధించను. డోంట్ ఐ టీచ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ బోధించరా? పాజిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అని చెప్పి మనం 4 రకాల సెంటెన్స్ని మనము ఫ్రేమ్ చేసి ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ హీ డజంట్ లర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. ఎవరు నేర్చుకుంటాడు? అతను, థర్డ్ పర్సన్. డజంట్ హీ లర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకుంటాడా? హీ డస్ నాట్ లర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకోడు. డస్ నాట్ హీ లర్న్స్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకోడా అని చెప్పి మనకు పాజిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని 4 రకాలైనటువంటి సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి మనం ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఇట్తో ఒకటి చెప్తాను. ఇట్ అనేది ఏంటిది? ఇప్పుడు ఇండియా ఈ ఇండియా అనేది ఇండియా won the match. ఈ ఇండియా మ్యాచ్ విన్ అయింది. ఎప్పుడు విన్ అయింది? 2011 వరల్డ్ కప్ విన్ అయింది. ఇండియా ఓన్ ద మ్యాచ్ అంటే విన్ అయింది. కానీ ఇక్కడ చూడండి, డిడ్ ఇండియా, మనం డిడ్ ఓన్ అనేది గుర్తుకు రానప్పుడు డిడ్ ఇండియా ఓన్ ద మ్యాచ్ అంటుండ్రు. ఓన్ అనొద్దు, ఏమనాలి ఇక్కడ? ఎందుకు అనాలి? ఇక్కడ చూడండి, డిట్ అనేది ఫాస్ట్ లో ఉన్నది. మనం ఏం ఉపయోగించాము? విన్ అనేది బేస్ ఫామ్ ని ఉపయోగించాం. దేన్ని ఉపయోగించాం? బేస్ ఫామ్ ని ఉపయోగించాం. ఇక్కడ డిడ్ ఇండియా విన్ ద మ్యాచ్ అన్నది, ఓన్ ద మ్యాచ్ అనేది ఫాస్ట్ ఫామ్ అది. ఇక్కడ చూడండి, మళ్ళీ అంటే ఇండియా గెలిచిందా అనేది క్వశ్చన్. ఇండియా గెలవలేదు అన్నప్పుడు ఇది ఉంది కదా, ఇండియాని తీసుకొచ్చి ఫస్ట్ ఫేస్ చేయాలి. ఇండియా డిడెంట్ అనాలి. ఎందుకు? డిడ్కు నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? నాట్ అనొచ్చు, డిడెంట్ అనొచ్చు. డిడ్ నాట్ విన్ ద మ్యాచ్, మరి ఇండియా గెలవలేదా? మళ్ళీ ఈ డిడెంట్ తీసుకొచ్చి మళ్ళీ ఫ్రేమ్ చేసినట్టే. డిడెంట్ ఇండియా విన్ ద మ్యాచ్, ఇండియా మ్యాచ్ గెలవలేదా అయ్యో అని చెప్పి మన ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, పాజిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, అన్ని కొన్ని వేల రకాల సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి మనం ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏది మనం డూ డస్ ఉపయోగించదా? డిడ్ ఉపయోగించాం. ఏం ఉపయోగించాం మనం? డిడ్ అనేది ఉపయోగించాం. డిడ్ అంటే ఏంది? అయిపోయినది, జరిగిపోయిన పనుల గురించి, అంటే పాస్ట్ని తెలియజేస్తుంది డిడ్ అనేది. దీనికి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? డిడ్కు నాట్ యాడ్ చేస్తే డిడెంట్ అవుతుంది. ఏమవుతుంది? డిడెంట్ అవుతుంది. ఇక్కడ చూడు, కెన్ అనేది ఒకటి తీసుకుంటున్నా, ఇది హెల్పింగ్ వర్డ్. కెన్ అనేది ఒక హెల్పింగ్ వర్డ్.
ఇక్కడ చూడండి, కెన్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. కెన్ అంటే ఏంది? సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. కెన్ దేని తెలియజేస్తుంది? సామర్థ్యం. దేని సామర్థ్యాన్ని తెలియజేస్తుంది? కెన్ను ఇక్కడ చూడండి, కెన్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. ఏంటిది? హెల్పింగ్ వర్బ్. కెన్ అనేది ఏంటిది? హెల్పింగ్ వర్బ్. కెన్ అంటే ఏదైనా ప్రస్తుత సామర్థ్యం. కెన్ అంటే ఏంటి? ప్రస్తుత సామర్థ్యం. ప్రస్తుత సామర్థ్యం ఏం తెలియజేస్తాడు? ఇక్కడ చూడండి, ఐ కెన్. ఇక్కడ చూడండి, కెన్ అనేది ప్రస్తుత సామర్థ్యం. కెన్ ఏదైనా చేయగలను. ఇది కూడా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అని చెప్పి ఇవి మొత్తం ఎన్ని ఉంటాయి? అన్ని కెన్కు. ఇక్కడ డూ అండ్ డస్కు, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్కు అన్నిటికీ కెన్నే. కెన్కు తర్వాత ఏమొస్తుందంటే మనకు V1 ఫామ్ వస్తుంది. ఇక్కడ చూడండి, కెన్ అంటే నేను ఏదైనా, ఇది ప్రస్తుత సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుత సామర్థ్యం. ప్రస్తుత సామర్థ్యం ఏంటి? ఇక్కడ చూడండి, ఐ కెన్ ఈట్ 2 బిర్యానీస్. నేను 2 బిర్యానీ తినగలుగుతా. అది నా శక్తి. ఇక్కడ చూడండి, ఇక్కడ సామర్థ్యం, నా సామర్థ్యం, ఇప్పుడు ప్రజెంట్ సామర్థ్యం. ఐ కెన్ ఈట్ 2 బిర్యానీస్ అంటే ఇప్పుడు తినగలిగే శక్తి ఉంది నా దగ్గర. ఐ కెన్ అంటే ఏంది? చేయగలను, తినగలను. ఐ కెన్ అచీవ్, సాధించగలను నేను ఏదైనా. ఐ కెన్ అచీవ్ అంటే ఏంది? ఐ కెన్ అచీవ్ అంటే సాధించగలను, ఏదైనా సాధించగలను. నేను ఏదైనా సాధించగలను. ఐ కెన్ అచీవ్ అంటారు. వీ కెన్ అచీవ్ అంటే మేము సాధించగలం. దే కెన్ అచీవ్ అంటే వారు సాధించగలరు. హీ కెన్ అచీవ్ అంటే అతను సాధించగలడు. ఏదైనా సాధించగలుగుతాడు. ఎప్పుడు? ఇప్పుడు, ప్రజెంట్లో, ప్రస్తుతం. కానీ ప్రస్తుతం సాధించగలుగుతాడు. ఒకప్పుడు చేసేవాడిని నేను. ఒకప్పుడు 5 కిలోమీటర్స్ రన్ చేసేవాడిని అన్నప్పుడు ఏది ఉపయోగించాలి? గుడ్ని ఉపయోగించాలి. ఏం ఉపయోగించాలి? గుడ్ అనేది ఏంటిది? గత సామర్థ్యం. ఇదేంటిది? గత సామర్థ్యం. ఇదేంటి? గత సామర్థ్యం. ఇది గతంలో చేసిన పని. ఐ కెన్ రన్ 5 కిలోమీటర్స్. నేను 5 కిలోమీటర్ రన్ చేసి ఇప్పుడు 1 కిలోమీటర్ కూడా రన్ చేయలేకపోతుంది. అంటే నా వయసులో ఉన్నప్పుడు నేను రన్ చేయగలిగాను. ఇప్పుడు 1 అర కిలోమీటర్ కూడా ఉరకలేకపోతున్నాను. ఎందుకు? వయసు మీద పడ్డా. అర్థమైందా? అంటే ఇక్కడ కెన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, కెన్ అంటే ఇదేంటి? గత సామర్థ్యం. ఇక్కడ చూడండి, షుడ్ అనేది ప్రస్తుత. ఇది షుడ్ అనేది ఏదైనా నేను ఒక పని చేయగలను. ఒక పని చేయగలను. ఐ షుడ్ లర్న్ ఇంగ్లీష్. నేను మీకు అడ్వైజ్ చేస్తున్నాను, మీరు తప్పక నేర్చుకోవాలి. ఐ మస్ట్ లర్న్ ఇంగ్లీష్. మస్ట్ అంటే ఏంటి? తప్పకుండా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడికి పోయినా మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలంటే ఐ మస్ట్ లర్న్ ఇంగ్లీష్. మస్ట్ అంటే ఏంటి? తప్పకుండా. ఐ షుడ్ అటెండ్ ద పార్టీ అంటే నేను పార్టీకి అటెండ్ అవుతాను. ఐ మస్ట్ అటెండ్ ద పార్టీ అంటే నేను తప్పకుండా ఆ పార్టీకి అటెండ్ అవుతాను. నేను తప్పకుండా ఆ పార్టీకి అటెండ్ అవుతాను అన్నప్పుడు ఏదైనా ఉపయోగించాలి? మస్ట్ని ఉపయోగించాలి. తర్వాత వుడ్ కూడా. వుడ్ అనేది కూడా హెల్పింగ్ వర్బ్. వుడ్. ఈ వుడ్ కూడా ఏం చేస్తుందంటే గతంలో చేసేటటువంటి పని. వుడ్ కూడా ఇక్కడ చూడండి, ఇవేనా సార్? చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి వీటిలో? మీరు జాగ్రత్తగా మీరు వినండి. వుడ్ తర్వాత మనకు హ్యావ్ కానీ, హ్యావ్ టు కానీ, హ్యాస్ టు కానీ, హ్యాడ్ టు కానీ, నీడ్స్ టు కానీ, నీడ్స్ టు కానీ, డేర్స్ టు కానీ, డేర్స్ టు కానీ, వాంట్స్ టు కానీ, వాట్స్ టు కానీ, తర్వాత ప్లానింగ్ టు, ఈగర్ టు, గోయింగ్ టు, యూజ్డ్ టు అండ్ వుడ్ లైక్ టు. సో మెంబర్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ మీరు నేర్చుకున్నట్టయితే ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది. Hope you understand well. Thank you very much.